శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుర్చాళం మౌనస్వామి 1868 నుండి 1943 వరకు. ప్రథమ భాగము. ఆంధ్రదేశానికి ఆంధ్రేతర ప్రాంతాల్లో చిర యశస్సును ఆర్జించి పెట్టిన హఠయోగి రాజుల్లో మౌనస్వామి వారొకరు. బాపట్ల తాలూకా నూనెవారిపల్లెం వాస్తవ్యులు 6000 యోగులు అచ్యుతుని బాపనయ్య, సీతమ్మ పుణ్యదంపతుల 3వ సంతానం పిచ్చయ్య 24/1868 నాడు జన్మించాడు. పంజళ్లపల్లె వాస్తవ్యులు సమీప జ్ఞాతులు అచ్యుతుని లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులు ఈ బాలపిచ్చయ్యను దత్తు తీసుకొని శివయ్య అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా సాకారు. చదువు సంధ్యలు చెప్పించారు. చిన్నతనంలోనే శివయ్యను భక్తి జ్ఞానములు వరచి వచ్చినవి. యుక్త వయస్సులో చీరాల వాస్తవ్యులు వీరమ్మ, పాపయ్య దంపతుల కూతురు కామేశ్వరమ్మతో శివయ్యకు వివాహం జరిగింది. శివయ్య కొన్నాళ్ళు ఆబ్కారీ శాఖలో ఉద్యోగం చేసి 1894లో రాజమహేంద్రవరం తరలిపోయినాడు. దావులూరి ఉమామహేశ్వరరావు అనే ఆప్తబంధువు ప్రాపకంతో మద్దుర తాతయ్య అనే ధాన్యం వ్యాపారి వద్ద గుమాస్తా ఉద్యోగంలో చేరి నీతి నిజాయితీతో పనిచేసి యజమానికి లక్షలు ఆర్జించి పెట్టాడు. కామేశ్వరి శివయ్య దంపతులకు నాగభూషణం అనే కుమారుడు, లక్ష్మీ నరసమ్మ, సుందరమ్మ అనే కూతుండ్రు కలిగారు. పుత్రుని ఉపనయనము, పుత్రికల వివాహములు చేసినాడు. శివయ్య గారు సంసారులైన విషయ విముఖులు. ఆయన గొప్ప దేవీ ఉపాసకులు. నిశితమైన బుద్ధి, తీయని గొంతు, చక్కని సంగీత పరిజ్ఞానం ఉండటం చేత శివయ్య గారు రాత్రులందు రామాయణ భారతాల పురాణ ప్రవచనం చేసేవాడు. వారి హరికథా కాలక్షేపాలకు శ్రోతలు తండోపతండాలుగా వచ్చేవారు. ఈ విధంగా సంసారయాత్ర సాగుతుండగా ఆత్మీయులైన దావులూరి ఉమామహేశ్వరరావు భార్య అకాల మరణం చెందింది. వారి పిల్లలను కూడా శివయ్య గారే పోషించసాగాడు. పిల్లలందరూ గోదావరి స్థానాలకు పోతుండేవారు. ఒకనాడు ఉమామహేశ్వరరావు గారి కొడుకు గోదావరి పాలయ్యాడు. ఆ దుస్సంఘటనతో శివయ్య మనస్సు చివుక్కుమన్నది. హృదయం అల్లకల్లోలమైంది. ఆయన దృష్టి బాహ్య జగత్తు నుండి ఆంతరిక జగత్తు వైపు పారింది. ఆత్మాన్వేషణం చేయసాగింది. కొన్ని దినాల తర్వాత 1906లో ఒకనాడు అర్ధరాత్రి శివయ్య గారు అత్యవసరమైన పని మీద వెళుతున్నానంటూ కూతురుకు మాత్రం చెప్పి ఇల్లును ఇల్లాలిని విడిచిపోయినారు. మరలా ఇంటి గడప తొక్కనే లేదు. శివయ్య గారు గురువు కోసం అన్వేషిస్తూ ఆసేతు సీతనగం, దివ్యక్షేత్రాలు, యోగభూములు సంచరించారు. ఒక ఏడాది తిరువణ్ణామలై రమణుల సన్నిధిలో ఉన్నారు. అక్కడే శేషాద్రిస్వామి ప్రేమకు పాత్రులైనారు. ఉత్తర భారతం తిరుగుతూ శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం స్వీకరించి శ్రీ శివ చిదానంద సరస్వతి నామం దాల్చారు. గురువాజ్ఞతో యోగ సాధన చేస్తూ దేశమంతా తిరిగారు. గురువాజ్ఞతో యోగ సాధన చేస్తూ దేశమంతటా తిరిగారు. 1908లో నైమిషారణ్యంలో తిరుగుతూ బారాబంకీ సమీపంలో ఒక పర్వత గుహలో 100 ఏళ్లుగా తపస్సు చేస్తుండిన వెంకటాచలం పంతులు కొంతకాలం సేవించి అనేక యోగశక్తులు సాధించారు. దత్తాత్రేయుని అపారావతారం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, అదే టెంబే స్వామి, వారికి శుశ్రూష చేసి సమస్త శాస్త్రములు, యోగములు,
కరతలామలకం చేసుకున్నారు. యోగారూఢులై సిద్ధపురుషులైనారు. కాశ్మీరంలోనూ వృద్ధాచల సమీపారణ్యంలోనూ బలీయమైన కారణం చేత మౌనవ్రతానికి పూనుకున్నారు. పిచ్చయ్యగా, శివయ్యగా, శివచిదానంద సరస్వతిగా ఇన్నాళ్లు పిలువబడుతూ హఠాత్తుగా మౌనవ్రతం ధరించి మౌనస్వామిగా మారారు. నాటి నుండి మౌనస్వామి తమ అభిప్రాయాలు, ఆజ్ఞలు సైగల ద్వారా కానీ లిఖితపూర్వకంగా కానీ ఇతరులకు తెలియజేసేవారు. కొంతకాలం పంచవటి వద్ద గుహలో యోగనిష్టలో ఉన్నారు. పంచవటిలో ఉంటున్నప్పుడే ఒక మందిరంలో నేల కొరిగిన ఆదిశంకరుల భారీ శిలామూర్తిని వారణాసి బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి కోరిక మేరకు తమ యోగశక్తుల ప్రభావంతో ఎవరి సహాయం లేకుండా ఒట్టి చేతులతో లేవనెత్తి విధి విధానోక్తంగా పునఃప్రతిష్ఠ చేయించారు. మౌనస్వామి పంచవటి విడిచి పశ్చిమ సముద్ర తీరక్షేత్రాలు దర్శించారు. స్వామివారు మూకాంబికా క్షేత్రానికి చీకటి పడిన తర్వాత ఒంటరిగా పోతూ దారి తప్పి దేవిని ప్రార్థించారు. వెంటనే ఒక శ్యామాంగి తారసపడి స్వామిని మూకాంబికా క్షేత్రానికి తీసుకుపోయి అదృశ్యురాలైంది. ఆ శ్యామాంగియే మూకాంబిక అని అప్పుడు గుర్తించిన స్వామి అమ్మవారిని భగవద్వేగంతో స్తుతించి అక్కడ కొన్ని దినాలు ఉండినారు. అక్కడికి తీర్థయాత్రకై వచ్చిన తెలుగు వీరశైవ వణిజులకు మూకాంబికా క్షేత్ర మహత్యం కాగితంపై వ్రాసి ఇచ్చారు. ఆ భక్తులతో మంగుళూరుకు బయలుదేరిన స్వామి చిత్రకూట పర్వతం ప్రాంతంలో ఒక రాత్రి ఒక చెట్టు నీడలో సమాధిస్థులై ఉండగా గాలివాన మూలంగా పెద్ద కొమ్మ విరిగి మీద పడింది. భక్తులంతా పారిపోయారు. కానీ స్వామి సమాధిలోనే ఉన్నారు. సమాధి నుండి లేచి తామొక్కరే ఆ పెద్ద కొమ్మను ఎత్తి విసరివేయించారు. తోడి ప్రయాణీకులు స్వామివారి శక్తికి అబ్బురపడ్డారు. స్వామి ఇంకా దక్షిణ దిశగా పయనించి పాండ్యమండలంలోని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి చివరకు త్రికూటాచల క్షేత్రంగా ప్రసిద్ధమైన కుర్తాళం చేరుకున్నారు. కుర్తాళం సహజ సౌందర్యానికి ఆటపట్టు. అది అగస్త్యుడు తపస్సు చేసిన చోటు. కొండలపై పెరిగే ఓషధులను స్పృశిస్తూ అక్కడి సెలయేర్లు అమృతపాతంగా దూకుతాయి. ఆ జలపాతాల్లో స్నానాలు చేసేవారి అనారోగ్యాలతో పాటు పూర్వకర్మలు కూడా కొట్టుకుపోతాయంటారు. అక్కడ శివుని త్రికూటాచలపతి లేక కుర్తాళనాథుడు అంటారు. స్వామికి కుడివైపు వేణు వాగ్వాదినీదేవి, ఎడంవైపు పరాశక్తి ఉన్నారు. ఈ పరాశక్తి మేరుప్రస్థారం ఉన్న శ్రీచక్రం 51 ధరణీపీఠాల్లో ఇదొకటి. మౌనస్వామికి పరాశక్తి పీఠం సన్నిధిలో తరచుగా యోగ సమాధి ప్రాప్తించేది. స్వామి ఆ గుడినే తమ తపోభూమిగా చేసుకున్నారు. 1909లో శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి అంబాసముద్రం సమీపంలో గల పాపనాశనంలో చాతుర్మాస్యం చేశారు. మౌనస్వామి వారి దర్శనానికి వెళ్ళారు. జగద్గురువులు మౌనస్వామితో, కుర్తాళము తపస్సుకు చాలా ప్రశస్తమైన ప్రదేశం. అయితే అక్కడ ఇతరులకు కావలసిన మఠం లేదని, కనుక అక్కడ ఒక మఠం నిర్మించవలసిందని చెప్పారు. మౌనస్వామి దానికి అంగీకరించారు. యోగులు, మహాత్ములు తాము సాధించిన సిద్ధులు, యోగశక్తులు అవసరపడినప్పుడే ప్రదర్శిస్తారు. ఇన్నాళ్ళు కుర్తాళనాథేశ్వరుని ఆలయంలో ఎవరితోనూ మాట్లాడక మౌనంగా తపస్సు చేసుకునే స్వామి, అజ్ఞాతంగా ఉండిపోయిన స్వామి మఠ నిర్మాణం కోసం మహిమలు ప్రకటించవలసి వచ్చింది. స్వామి గుడిలో నివేదనయ్యే ప్రసాదమే కొనుక్కొని తినేవారు. పూర్వం రాగి డబ్బులిచ్చి ప్రసాదం కొనుక్కునేవారు. ఇప్పుడు ఒట్టి చేతులు దులిపి రాగి డబ్బులు రాల్చడం ప్రారంభించారు. ఆ వింత చూచి గుడి పూజారులు, సిబ్బంది, భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు.
ఇంతకు పూర్వం రేయింబవళ్ళు తపస్సు చేస్తూ గుడిలోనే కనిపించేవారు. మధ్యాహ్నం, రాత్రి మౌనస్వామిని గుడిలోనే ఉంచి పూజారులు గుడి బయటికి తాళాలు వేసిపోయేవారు. ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట గుడి వెలుపల కనిపించేవారు. వేళకు తాళం తీసి చూస్తే మరలా గుడి లోపలే కనిపించేవారు. ఇటువంటి యోగశక్తుల ప్రదర్శనతో కుర్తాళనాథేశ్వరుని దర్శించే భక్తులందరికీ మౌనస్వామి వారు ఆరాధ్యులైనారు. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.